ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. బైబిల్ చదువుతున్నప్పుడు బహుశా దేవుని వాక్యం అర్థం కావట్లేదండి అనేసి చాలామంది అంటూ ఉన్న సహోదరులను వింటూనే ఉన్నాం. ఈ వాక్యం ఎందుకు అర్థం కావట్లేదయ్యా అంటే మొబైల్ ఎందుకు అర్థమవుతుందయ్యా అనేది మనం చూడగలిగితే, ఈ వాక్యం అనే దాన్ని బట్టి చూస్తే దేవుడు ఇలా చదివితేనే అర్థమవుతుంది, లేదా దేవుని పిల్లలకి ఇలా ఉంటేనే అర్థమవుతుందయ్యా అంటే ఆయన పరిధి అనేది దేవుడు చెప్పాడు. ఓకే, రైట్. అలాగే మొబైల్ మనం వాడతాం కదండి. ఆ మొబైల్ని కూడా చూద్దాం. ఆ మొబైల్ ఎలా ఉంటుంది? వాళ్ళు దాన్ని తయారు చేసి ఇలాగ ఈ ఫీచర్స్ని ఇలా వాడుకోవాలి అన్నప్పుడు ఆ ఫీచర్స్ అనేవి పనిచేస్తాయి. సో దేవుడు తెలియాలి అన్నా, దేవుని జ్ఞానం అర్థం కావాలన్నా, లేదా టోటల్గా బైబిల్ అర్థం కావాలన్నా కూడా ఎలా చదవాలి అనేది దేవుడే మనకి తెలియజేయాలి. అలా చదివితేనే బైబిల్ అర్థమవుతుంది. అలాగే దేవుడి దగ్గర ఎలాగ వాళ్ళు ఉన్నారు అనేది కొంతమంది వ్యక్తుల్ని చూద్దామండి బైబిల్‌లో. రాజులు 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకును న్యాయం తీర్చగలవాడెవడును? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఏమడుగుతున్నాడండి? ఆయన స్థాయిలో అక్కడ రాజుగా ఉన్నటువంటి సొలొమోను గారిని దేవుని దగ్గర ఏమడుగుతున్నాడు? అట్టి జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా, అట్టి జ్ఞానాన్ని ఇవ్వండి దేవా, నీ ప్రజలను పాలించుటకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి మీ గురించి చెప్పాలి కదా అనేసి చక్కటి ఉద్దేశాన్ని అడుగుతున్నాడు. 10వ అధ్యాయంలో 10వ వచనంలో చూడండి, సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను. దేవుడే మెచ్చాడట అలా అడగడంలో. మన ప్రార్థనలో కూడా దేవా నాకు మీ జ్ఞానాన్ని ఇవ్వండి, మీ వాక్యాన్ని అర్థం చేసుకునే విధానాన్ని తెలియజేయండి. బలహీనులం కదండి, ఆ బలాన్ని ఇవ్వండి, అట్టి జ్ఞానాన్ని, అట్టి మంచి హృదయాన్ని ఇవ్వమని అడగాలి దేవుణ్ణి. అలాగే ఇంకో మాట చూద్దామండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 'కొర్నేలి సందర్భం అండి. 10వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. అతడు తన ఇంటి వారి అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి నీ జ్ఞాపకార్థంగా చేరినవి. చక్కటి మాట కదండి ఇది. ఒక వ్యక్తి అట భూమి మీద ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన దేవునికి అందిందంట. అంత గొప్ప ప్రార్థన, అంత గొప్ప ప్రార్థనాపరుడు అనే కొర్నేలి గారిని జీవితంలో అన్నిరైనటువంటి కొర్నేలి దగ్గర చూస్తున్నాము. అంటే అతడు దేవునికి ఎన్నోసార్లు మొరపెడుతుంది అంటే, దేవాని జ్ఞానాన్ని నాకు నేర్పించు, నేను చేసే కార్యాలలో నాణ్యత అనేది నాకు చేయొచ్చు, లేదా చక్కగా నేను చేయుటకు ఆ సహాయం దయచేయని దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాడండి. అలాంటి కార్యాలను కూడా మెన్షన్ చేస్తూ దేవదూత ఏమంటుంది అంటే, నువ్వు చేస్తున్న కార్యాలు ఇవన్నీ చక్కగా ఉన్నాయి, నీ ప్రార్థనా జీవితం బాగుంది అంటుంది ఇక్కడ దేవదూత వచ్చి. అంటే అలా దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడా అంటే కోరుకుంటూనే ఉన్నాడు. ఇంకో సందర్భాన్ని చూడండి. హబక్కూకు గారి గురించి తెలిసిందే కదండి. అక్కడ ప్రార్థన చేస్తూ దేవా దేశం పాడైపోయింది, ప్రజలు పాడైపోయినారు, ఏందయ్యా ఇది పరిస్థితి, టెన్షన్గా ఉంది, నేనేం చేయాలి
అనేసి ఆందోళన పడిపోతున్నాడట. ఆందోళన అవసరం లేదు ఆమెకు, ప్రార్థన చేయి, తగిన సమయం ముందు నేను వాళ్ళని విడిపిస్తాను, వారికి సహాయం చేస్తానంటాడు. అలాగే హిజ్కియా గారి గురించి చూద్దామండి. రెండో రాజుల గ్రంథంలో చూద్దాం. రెండో రాజుల గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం 15వ వచనం. పదిహేనవ వచనం చూడండి. హిజ్కియా గారి ప్రార్థన. యెహోవా సన్నిధిన ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఆయన కేరాఫ్ అడ్రస్ చెప్తున్నాడండి. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హరేబు పంపినని మాటలను చెవినబెట్టుము. యెహోవా అశూరు రాజులు ఆ జనములను వారి దేశమును పాడు చేసి వారి దేవదూతలను అగ్నిలో వేసినది నిజమే. అంటే ఈ సందర్భం ఎక్కడ చూస్తున్నారా అంటే హిజ్కియా గారి దగ్గరికి వీళ్ళంతా వస్తున్నారట. అక్కడ చెప్తూ దేవుని గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడో ప్రార్థనలో చెప్తున్నాడండి హిజ్కియా గారు. ఆ సందర్భాన్ని చూద్దాం. దేవదూతలను ఏం చెప్తున్నాడు? హిజ్కియా గారు ప్రార్థన చేస్తూ, సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు, భూమి మీద ఉంది మొత్తం నీదేనయా దేవా, వీళ్ళు చేస్తున్న ఆరాధన క్రమం బాగలేదని నేను చొరవ తీసుకుంటే వీరు నన్ను చంపడానికి వస్తున్నారా అంటే, ఇంకోలాగా చెప్పాలి అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే, వాళ్ళు చంపడానికి వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నారండి హిజ్కియా గారు. ఖచ్చితంగా బయట ఉండి నువ్వు ఆరాధించే దేవుడు రైట్ కాదు, నిన్నేమంటున్నా పట్టించుకోవట్లేదు, నీ దేశం మీదకి ఇంత మేము దౌర్జన్యం చేస్తున్నా, జనాలను ఇబ్బంది పెడుతూ ఉన్నా, ఇన్ని చేస్తున్నా మేము, మీ దేవుడు స్పందించట్లేదు, వచ్చి పన్ను కట్టు, మాకు దాసోహం అయిపో, నీ దేవుడిని కాదను, నీ దేవుడు లేడను, ఒప్పుకోమాకు అని హిజ్కియా గారి దగ్గర ప్రజలు తీసుకొస్తున్నారు వాళ్ళు. అలాంటప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నువ్వు ఉన్నవాడవు దేవా, సమస్తం నీదేనయ్యా, నువ్వే దయచేవయ్యా అని హిజ్కియా గారిని అడిగితే ఆన్సర్ వచ్చిందండి. అలాగా దానియేలు గారి దగ్గర చూద్దామండి. ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన ఎలా చేస్తున్నారో భక్తులు చూడండి. వారి విశ్వాసాన్ని ఎక్కడా విడిచిపెట్టట్లేదండి. వారు నమ్మిన దేవుణ్ణి ఎక్కడ వాళ్ళు తొందరపడక మాట అనట్లేదు. అలాగే దానియేలు గారు గ్రంథంలో ఉంటుంది. దానియేలు గారు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15. ప్రభువా మా దేవా, నీవు బహుబలము వలన నీ జనమును ఐగుప్తులోని రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమును ఘనత తెచ్చుకుంటివి. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారం. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనముల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపము, నీ రౌద్రమును తొలగిమ్మని నీ నీతి కార్యములను గురించిలన్నిటినీ విజ్ఞాపన చేసుకొనుచున్నాను. ఈ ప్రార్థనలో ప్రభువా మా దేవా అని ప్రార్థన చేస్తూ దానియేలు గారు, మేమైతే పాపం చేస్తున్నామయ్యా. అసలు ఆ వృద్ధాప్యంలో అటువంటి వ్యక్తి దేవుని దగ్గర ప్రార్థనకి వెళ్తూ అంత భక్తిపరుడే నేను పాపినయ్యా అంటే, అంత భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తూ మేము పాపం చేస్తున్నాం, మా చుట్టుపక్కల వాళ్ళు పాపం చేస్తున్నారు, మేమైతే ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకుంటున్నాడు, నీ నామానికి ఘనత తెచ్చుకుంటేవి. ఎక్కడా పూర్వం జరిగిన వాటిలలో కూడా చెప్తున్నాడు. ఐగుప్తు నుండి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను బయటికి తెప్పించినప్పుడు ఆయన నామము ఎంత ఘనత అంటే
ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఆ దేవుని గురించి, వారు నమ్మిన దేవుని గురించి. అలాగా ఇప్పుడు కూడా చెప్తున్న మాట ఏందంటే, మేము పాపం చేసి ఉన్నామయ్యా, మా చెడు నడతలు నడిచిన వారము అనేసి దానియేలు గారు అలా చెప్పడం. అలాగే ఇటువంటి దాన్ని గమనించగలిగితే మనము మన జీవితాలలో దేవుని దగ్గర ఎలా ఉండాలి అనేది అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గర ఎలా ఉండాలి అంటే, భక్తులు చూడండి అసలు నేను చెప్పినటువంటి సొలొమోను గారైతేనేమి, హిజ్కియా గారైతేనేమి, హబక్కూకు గారైతేనేమి, దానియేలు గారైతేనేమి, ఎంత చక్కగా చెప్పేసి ఉంటారండి. దేవా మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఎటువంటి మనము ప్రార్థనలోనే వేరే ఆప్షన్ ఎతుక్కుంటాం. అలాంటివి ఉండకూడదు అని చెప్తున్నాను ఇవి. ఎందుకే అంటే దేవుని నమ్మగలిగితే సమస్తం సాధ్యమే ఆయనకి. ఏం సాధ్యమయ్యా అంటే హిజ్కియా గారి విషయంలో చూడండి, ప్రాణం తీస్తాము మీ దేవుడి చేతగానడని ఒప్పుకో అంటున్నారు. దానికి ఒప్పుకోలేదు వాళ్ళు. నా దేవుడు మీరు అవునన్నా కాదన్నా, మేమున్నా లేకపోయినా, లేదా మీరు వచ్చి మమ్మల్ని చంపినా నా దేవుడు సజీవుడు, ఉన్నవాడు, భూలోక రాజ్యాలన్నీ ఆయనవే, ఆయన ఒక్కడే దేవుడు అని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన విశ్వాసాన్ని ఎక్కడా వదిలిపెట్టలేదు. గమనించండి. అలాంటి విశ్వాసం కలిగి అలాంటి బైబిల్ని అర్థం చేసుకునే విషయంలో నా దేవుని గురించి నేను, నా తండ్రిని గురించి నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా అయితే నాకు తెలియాలి అనేది బైబిల్ మీద నేర్చుకోగలుగుతావా? నేర్చుకొని అనేకులకు బోధించగలుగుతామా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. దేవుడు అట్టి జ్ఞానాన్ని ఇవ్వాలి, ఇస్తాడు కూడా. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి దేవుడు ఇస్తాడు. ఇందాక ఎబిసి రాసిన పత్రికలో ఉంటుందండి 6వ అధ్యాయంలో, దేవుడు తగిన సమయం ముందున ఎంతవరకు ఎంతెంత జ్ఞానం కావాలి వారికి ఇస్తామును అన్నాడు. అలాగే మన పరిధిని బట్టి మనం అడుగుటలో ఏమడగాలి అంటే, నాకేదో లేదు ప్రభు అని అడగకూడదు. నా సమస్యని చెబుతూనే నీ నామానికి ఘనత రావడానికి నన్ను ఉపయోగించుకోవయ్యా అని చెప్పాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రార్థన చేస్తున్నారండి. చూద్దాం. మత్తయి సువార్త 26 41, 26వ అధ్యాయం 41వ వచనం. చూడండి, ఈ మాట చక్కగా ఉంటుంది. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, తండ్రి నేను అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థన చేస్తున్నారండి. మీరు శోధనలోకి పడకుండా ఖచ్చితంగా అయితే ప్రార్థన చేయండి. అంటే శోధకుడు వాడిపోయిన వాడు చేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన పని ఏందయ్యా అంటే ప్రార్థన చేయడం అనేది, ప్రార్థన అనేది నేర్పి ప్రార్థన చేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనాడు ఆ శిష్యులకి జ్ఞాపకం చేసిన దేవుడు ఈనాడు లేఖనాల ద్వారా మనకేం చెప్తున్నాడు అంటే, మనకి శోధన వస్తుంది, దేవుని పిల్లలుగా శోధన వస్తుంది. ఆ శోధనను జయించుటకు ప్రార్థన చేయుడి. ప్రార్థనే చేయాలంట. శోధన జయించుటకు ప్రార్థనలు ఏముంది అంటే దేవునితోటి సహవాసం ఉంది. ఆ సహవాసంలో ఏమవుతుంది అంటే శోధనను జయించే శక్తిని, అట్టి జ్ఞానాన్ని, అట్టి నిబ్బరాన్ని, అట్టి ధైర్యాన్ని దేవుడు మనకందరికీ ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అలాగే ఆ శోధనను జయించడానికి మన దగ్గర ఏమీ లేదనుకొని మనం దేవుని దగ్గర ప్రార్థన చేయట్లేదు అంటే ఆ శోధనకి పడిపోయే అవకాశం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్న మాట, శోధనను జయించుటకు, శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనం ప్రార్థన చేయకపోయినా శోధనలోకి వెళ్ళిపోతామంట. ఆ రెండు చెప్తున్నారు ఇక్కడ. అలాంటి జీవితాన్ని కలిగి
శోధనలో పడకుండా ఉండుటకు మనం ప్రార్థన చేయాలి. మన బ్రతుకు విధానంలో ఎక్కువ సార్లు ప్రార్థన చేయాలి. దేవునితోటి మాట్లాడే ఆలోచన కలిగినప్పుడు అబ్రహాం గారంటే దేవునికి ఇష్టమే కదండి. వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఉంది. అలాంటి బంధం కలిగిన అబ్రహాం గారు దేవుడు ఎటువంటి సందర్భాలలో ఆదికాండం 18వ అధ్యాయంలో దాని గురించి మాట్లాడుతూ నా స్నేహితుడైనటువంటి అబ్రహాం గారికి నేను ఈ విషయం దాచుదునా అంటాడు. అంటే ఈ ప్రార్థనలు ఏమవుతుంది అంటే దేవునితోటి నువ్వు ఏకీభవించినప్పుడు ఖచ్చితంగా అటువంటి ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. నీకట్టి సమయోచితమైన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇస్తాడు. దాన్ని పొందుకొని నువ్వేం చేయాలంటే బలపడాలి. దినదిన అభివృద్ధిలో దేవుని దగ్గరికి ముందుగా అడుగులు వేయాలి. ఇంత గొప్ప మంచి భక్తులైనటువంటి దానియేలు గారైనా ఇటువంటి వారు ఏం చేశారయ్య అంటే దేవా పాపులం దేవా మమ్మల్ని మీరు కాపాడండి, అట్టి జ్ఞానాన్ని ఇవ్వండి. ఏదో వస్తుంది అని బాధపడట్లేదట. ఆందోళనకు గురవుతున్నప్పుడు ఎన్నెన్నో బయటకు వస్తున్నాయి. ఆవేశం బయటకు వస్తుంది, పగ, కోపం ఇవన్నీ కాదట. వాడు వచ్చి శోధిస్తాడట, మనం ప్రార్థన చేయాలట. మనం ఇప్పుడు ఎన్నిసార్లు ఈ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాం అంటే ఆ శోధనను జయించుటకు ప్రార్థనే ఆన్సర్ అయ్యా అంటే అవును 100% అని బైబిల్ చెప్తున్న మాట. అవును దేవుడు చెప్తున్న మాట. దేవుని వాక్యంలో అవును ప్రార్థననే శోధన జయించుటకు కరెక్టు అనేసి చక్కటి మాట. ఇట్టి జ్ఞానాన్ని కలిగిన మనము ప్రార్థనని నిర్లక్ష్యం చేసిన ఎడల దేవుడు మెచ్చడు. అందుకని ప్రార్థన అనగానే దేవునితోటి సహవాసం మాట్లాడాలి, దేవునితోటి సహవాసం కలిగి ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు, ప్రభువా ఇక్కడ నేను మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే నా స్వరం ఆకాశంలో నీకు వినపడుతుందయా అంటున్నాడు. అంటే ఇక్కడ మన అదే సందర్భాన్ని ఇస్కియా గారు కూడా మాట్లాడినప్పుడు ఆయనకు వినపడుతుందంట దేవునికి. అలాగే కొర్నేలి గారి విషయంలో కూడా దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవదూతను పంపిస్తాడు. అంటే దేవుడు మన ప్రార్థన వింటాడండి. అలాంటి మనము మంచి హృదయంతో దేవుని వెతుకులాటలో ఉంటే దేవుడు తగిన సమయమందున ప్రతి ఒక్క విషయంలో ప్రొటెక్షన్ అనేది ఇస్తాడు. ఆ ప్రొటెక్షన్ పొందుకోవడానికి మనం భక్తుల వలె వారి విశ్వాసులకు వీరుల జాబితాలో ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి భక్తులలో మనము కనీసం ప్రయత్నమైనా చేస్తే దేవుడు పర్లేదు నేనున్నాను అని వచ్చి దేవుడు భరోసా ఇస్తాడు, మనకి చేయందిస్తాడు. అప్పటి నుంచి లైఫ్ బాగుంటుందండి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించుటకు మనమందరము దేవునిలో కొనసాగాలని ప్రభు పేరిట కోరుకుంటూ ముగిస్తున్నానండి. వందనాలు.